వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. కూడా ఒక ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. మనకు ఈ రోజు కూడా వి హ్యాడ్ మీటింగ్ విత్ ఎక్స్పోర్టర్స్ యాజ్ వెల్ యాజ్ ట్రేడర్స్ కూడా. మనకు మేజర్ గా మనకు రెండో పంట అంటే సెకండ్ క్రాప్ సంబంధించిన మార్కెట్ అరైవల్సే వస్తున్నాయి జిల్లాలో. సో క్లియర్ గా ట్రేడర్స్ కి అదే విధంగా లోకల్ ట్రేడర్ అంటే ఎక్స్పోర్టర్స్ ట్రేడర్స్ అందరు కూడా చెప్పడం జరిగింది. ఎక్స్పోర్టర్స్ అయితే ఖచ్చితంగా 8 రూపీస్కే తీసుకున్నట్టు, అదేవిధంగా లోకల్ ట్రేడర్స్కి మినిమం 6 కానీ తక్కువ లేకుండా తీసుకున్నట్టు అందరు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు క్రాప్ వచ్చినప్పుడు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఎక్స్పోర్ట్ మెయింటైన్ చేయాలంటే మనం కంటిన్యూస్గా క్రాప్ రావాల్సినది కాబట్టి అది ఖచ్చితంగా మెయింటైన్ చేపిస్తాము. ఈ రోజు కూడా ఎక్స్పోర్టర్స్తో మనం మీటింగ్ పెట్టడం జరిగింది. సో అది ఇష్యూస్ పెద్దగా లేకుండా చూస్తాము. ఇంకా రాబోయిన నెక్స్ట్ ఒక 10-15 డేస్లో ఇంకా ఇక్కడ నుంచి రేట్ ఇంకా పెరగడానికి కూడా మనకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నాకు తెలిసి పైన నాగ్పూర్లో కానీ ఆరెంజెస్ కానీ అదే కాకుండా ఎగ్జిస్టింగ్ క్రాప్ కూడా చాలా వరకు మహారాష్ట్రలో తగ్గిపోతున్నాయి. సో మనకి ఇప్పుడు నుంచి డిసెంబర్ నుంచి దెన్ మన రేటు కూడా పెరుగుతాయి కాబట్టి సో ఈవెన్ ఎక్స్పోర్టర్స్ కూడా అదే మనతో ఈరోజు జరిగిన మీటింగ్ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది దట్ రాబోయే కాలంలో ఫస్ట్ క్రాప్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా కొనడానికి అవుతుందని. అదే కాకుండా 2 రకాల యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేసుకున్నాము. ఒకటి ఏంటంటే మనకు ఫస్ట్ ఈ ఒక 10 డేస్లో మన లోకల్ ట్రేడర్స్ ఎక్స్పోర్టర్స్ వీళ్ళందరితో మాట్లాడుకొని వీలైన వరకు కొనడము. రెండో విషయం ఏంటంటే లాంగ్ టర్మ్, ఎందుకంటే మనకు విత్ ఇన్ జిల్లాలో ఇప్పుడు కొనేసిన కేసెస్లో కూడా ఎక్స్పోర్ట్కి వెళ్ళిన కేసెస్లో ఎక్కువ రేటు మనకు వస్తున్నాయి. సో ఆ రేట్ రావాలంటే మనకు క్వాలిటీ కొద్దిగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్వాలిటీ తక్కువ అయినా కొద్దిగా మనకు రేటు తగ్గుతున్నాయి. సో ఇంటెన్సివ్గా నెక్స్ట్ ఒక 3 months టైంలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మన విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ అట్లీస్ట్ ఒక 150 గ్రామాల్లో ఎక్కువ పంట ఉన్న ఏరియాస్ ఉన్నాయి. ఎక్కువ పంట ఉన్న ఏరియా 150 గ్రామాలు ఇంటెన్సివ్గా ఫ్రూట్ కేర్ యాక్టివిటీస్ ఇంటెన్సివ్గా టేకప్ చేయడానికి, అంటే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు ఇంటర్న్ ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇచ్చినట్టు ప్లాన్ చేసుకున్నాము. దానికి ఎక్స్పోర్టర్ సైడ్ నుంచి కూడా సహాయాలు తీసుకున్నాము. సో దానికి అదొక షార్ట్ టర్మ్ కింద ఒక 3 months. లాంగ్ టర్మ్ కింద ఫస్ట్ పంట సెకండ్ పంట కూడా మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీకి తీసుకురాగలిగినట్లయితే మనకి ఇయర్లీ సుమారుగా ఒక 8-9 నెలల ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎక్కువ ప్రైస్ మనకు ఫెచ్ చేస్తారు కాబట్టి ఎటువంటి ప్రైస్ ఫ్లక్చుయేషన్ లేకుండా కూడా మేనేజ్ చేయడానికి అవుతాయి. సో ఈ 2 రకాల అంటే ఫస్ట్ ఇమీడియట్గా నెక్స్ట్ ఒక 10 days 5-10 daysలో మన సిబ్బందుల ద్వారా ట్రేడర్స్ ద్వారా మాట్లాడుకొని కొనిపించడం. రెండోది షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ మాదిరిగా కూడా మనం కొద్దిగా యాక్షన్ ప్లాన్ కూడా చేసి ఉన్నాము. ఖచ్చితంగా మానిటర్ చేస్తున్నాము. డైలీ బేసిస్ కూడా ఎక్కడెక్కడ ఏ సైడ్లో క్రాప్ తీసుకున్నారని కూడా మానిటర్ చేస్తున్నాం. ఖచ్చితంగా మాక్సిమం ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా కన్సిడర్ చూస్తాం. ఇది దీనికి సంబంధించి మొన్న ఇప్పుడు ట్రేడర్స్తో కూడా మాట్లాడితే మనకు మేజర్ రిక్వెస్ట్ ఏంటంటే ట్రైన్ ద్వారా వెళ్ళినప్పుడు కాస్టింగ్ అంటే ఈవెన్ మెయిన్ రోడ్ ద్వారా వెళ్ళినది కూడా కొద్దిగా కాస్టింగ్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే 2 సార్లు షిఫ్టింగ్ చేయాల్సిన వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా పొలాల నుంచి వెళ్ళిన లోడ్ అంటే డైరెక్ట్గా అది సోలాపూర్ కానీ అక్కడికి వెళ్తుంది, అక్కడ నుంచి జేఎన్పీటీకి వెళ్తుంది. కానీ మన ట్రైన్ ద్వారా వెళ్ళినప్పుడు ఏంటంటే చిల్లింగ్తో సహా డైరెక్ట్గా జేఎన్పీటీకి తీసుకెళ్లాలంటే కాస్టింగ్ కొద్దిగా ఎక్కువ అవుతుంది, రిఫ్రిజరేషన్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అది కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే కొంతవరకు రైల్వేతో మాట్లాడుకొని వీలైన వరకు ఫ్రైట్ ఛార్జెస్ తగ్గించడానికి ఏదైనా వీలవుతుందా అనేది వాళ్ళ సైడ్ నుంచి కూడా అడిగి ఉన్నారు. ఖచ్చితంగా డిఆర్ఎం గారితో కూడా మాట్లాడతాను. ఆల్రెడీ సౌత్ వెస్ట్ రైల్వే నుంచి సదర్న్ రైల్వే నుంచి ఒక ప్రపోజల్ అయితే రైల్వే బోర్డుకి వెళ్ళినట్టుంది. ఖచ్చితంగా అది ఫాలోఅప్ చేసినట్లయితే రాబోయే కాలంలో అది చేయడానికి అంటే ఫీజిబిలిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. అది ఎకనామికల్ ఫీజిబిలిటీ పెరిగింది అనుకోండి ఆటోమేటిక్గా ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ చేయగలుగుతాం. అంటే మనం లిమిటెడ్గా ఒక 1 train అలా చేయడం కాకుండా ఎకనామిక్ ఫీజిబిలిటీ ఏ విధంగా పెంచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా డిఆర్ఎం అండ్ రైల్వే డిపార్ట్మెంట్తో ఫాలోఅప్ చేసేసి ముందుకు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తాం. ఇంకెనీ ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయండి?